అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఇది మన ఫస్ట్ వీడియోకి కంటిన్యూవేషన్. అది ఏంటి అంటే మనం ఫస్ట్ అడీనియం గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూసాం కదా, ఆ వీడియోకి సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాము. చాలామంది అడుగుతున్నారండి అడీనియం గ్రాఫ్టింగ్ది రిజల్ట్ పెట్టండి అని. సో వారి కోసం పెడుతున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా గ్రాఫ్టింగ్ చేయొచ్చు. ముందు నేను గ్రాఫ్టింగ్ చేసిన అడీనియం వీడియో చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుందండి. లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు గ్రాఫ్టింగ్ రిజల్ట్ ఎలా వచ్చింది, సక్సెస్ అయ్యిందా లేదా అనేది మీరు క్లియర్గా చూడండి. ముందుగా ఈ ప్లాంట్ని గమనించండి. ఇది నేను గ్రాఫ్ట్ చేసిన అడీనియం ప్లాంట్ అండి. ఈ మొక్క చూడగానే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, సైడ్కి బ్రాంచెస్ వస్తున్నాయి కదా. మనం గ్రాఫ్టింగ్ చేసిన ఆ టేప్ని కూడా అవి చీల్చుకొని పైకి వచ్చేస్తాయి. గ్రాఫ్ట్ చేసిన ప్లేస్ దగ్గర జాయింట్ ఉంది కదండి, దాని కింద కూడా వస్తున్నాయి కదా కొన్నింటికి. అవి కూడా తీసేయాలండి. మనకు ఒకే కలర్ కావాలి అనుకుంటే తీసేయాలి. మనం ఈ కొమ్మకు కూడా మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అనుకున్నట్లయితే ఆ కొమ్మని అలాగే ఉంచుకోవచ్చు. మనం ఎక్కడ కట్ చేసామో అక్కడ స్టాక్కి వస్తుంది, అలాగే గ్రాఫ్టింగ్కి వస్తుంది. చూడండి, న్యూ లీవ్స్, షూట్స్ హెల్దీగా వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మనకు గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యిందా అన్నదానికి క్లియర్గా తెలిసిపోతుంది కదా. మనం గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఒక 10-15 రోజులు చాలా ఓపిక్గా వెయిట్ చేయాలండి. ఆ టైంలోనే మనకు ప్లాంట్ సెట్ అయ్యిందా లేదా అనేది తెలిసిపోతుంది. నేను ఈ ప్లాంట్స్ సక్సెస్ కావడానికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తా చూడండి. మనం గ్రాఫ్టింగ్ చేసిన ప్లాంట్స్ని డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదండి. బ్రైట్ షేడ్లో పెట్టాలి. అంటే లైటింగ్ ఉండాలి, బట్ ఎండ తగలకూడదు. అలాగే వాటరింగ్ విషయానికి వస్తే మనకు చిగుర్లు కనిపించే వరకు ఈ మొక్కకి వాటరింగ్ అస్సలు ఇవ్వకూడదండి. మనం వాటర్ ఇవ్వకపోతే మనకు పైన చిన్న గ్రాఫ్టింగ్ పాయింట్ పెట్టాం కదండి, ఆ పాయింట్ ఈ పెద్ద మొక్క నుండి వాటర్ని తీసుకోవటానికి అది ఆ పెద్ద మొక్కకి సెట్ అయిపోతుంది అన్నమాట. అలా మనకు గ్రాఫ్టింగ్ అనేది సెట్ అవుతుంది. మనకు ఇంకా చిగుర్లు వచ్చాయి కదా, ఈ టేప్ తీసేయాలా అని మాత్రం అనుకోవద్దండి. ఆ టేపు దానంతకు అదే ఊడిపోతుంది. ఆ టేప్ని కూడా ఆ చిగుర్లు చీల్చుకొని బయటకు వస్తాయండి. ఆ టేప్ని అయితే మనం ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు. గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యిందా లేదా అని చెప్పి ప్రతిసారి మొక్క దగ్గరికి వెళ్ళి ఆ గ్రాఫ్టింగ్ పాయింట్ని పట్టుకొని చూడడం కానీ అలా చేయకూడదండి. అలా చేసాము అంటే మనకు గ్రాఫ్టింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మనకు వెంటనే తెలిసిపోతుందండి. మనం పెట్టిన పైన చిన్న స్టెమ్ ఉంటుంది కదండి, అది గ్రీన్గా ఉందా లేదా కుళ్ళిపోతే మనకు నల్లగా అవుతుంది కదండి, అలా నల్లగా అయ్యిందా అని మనకు తెలిసిపోతుంది. ఒకవేళ అలా నల్లగా అయ్యింది అంటే దాన్ని తీసేయండి. గ్రీన్గానే ఉంది అంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. కొద్దిగా టైం పట్టినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఏదన్నా బ్లాక్గా అయ్యింది, ఇది కుళ్ళిపోతుంది అనుకుంటే మాత్రం దాన్ని వెంటనే తీసేయండి. లేదంటే ఆ ఫంగస్ అంతా మళ్ళీ మనకు మొక్కకంతా వచ్చేసి మొక్క పాడైపోతుంది. మనకు 20 డేస్లో షూట్స్ అంతా ఇలా ఫుల్గా వచ్చేస్తాయండి. చూడండి, మనం చేసిన గ్రాఫ్టింగ్కి పైన కొత్త చిగుర్లు వస్తున్నాయి. అలాగే చెట్టుకు కింద కూడా కొత్త కొత్త చిగుర్లన్నీ వస్తున్నాయి కదా. వీటిని మనం కావాలంటే అలాగే ఉంచుకోవచ్చండి. లేదు తీసేయాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. మనం వీటిని అలాగే ఉంచాము అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి. తర్వాత ఈ కొమ్మలన్నింటినీ కూడా మళ్ళీ మనము గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంత చిన్న చెట్టుకే మనం గ్రాఫ్టింగ్ చేసిన దానికి 2 వచ్చాయి. చెట్టు చుట్టూ కూడా ఎన్ని వచ్చాయో చూడండి. ఒకవేళ మనకి గ్రాఫ్టింగ్ సక్సెస్ అవ్వకపోయినా పర్లేదండి, ఏం బాధపడాల్సిన పని లేదు. మనం ఎక్కడైతే స్టెమ్ కట్ చేసామో అక్కడ నుంచి చుట్టూ కూడా సైడ్ బ్రాంచెస్ వస్తాయండి. చెట్టుకైతే ఎలాంటి హాని జరగదు. నేను లాస్ట్ ఇయర్ చేసిన గ్రాఫ్టింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది సింగిల్ పెటల్ పింక్ ప్లాంట్. దీనికి డబల్ పెటల్ మెరూన్ ఫ్లవర్ని తెచ్చి గ్రాఫ్టింగ్ చేశాను. ఇప్పుడు ఈ ఒకే చెట్టుకి సింగిల్ పెటల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, అలాగే ఈ ముద్ద ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేసినవి కూడా ఒక్కో స్టెమ్కి ఒక్కో కలర్ గ్రాఫ్టింగ్ చేశానండి. ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. సింగిల్ గ్రాఫ్టింగ్ చేసాము, డబల్ గ్రాఫ్టింగ్ చేసాము, అలాగే 3-4 కూడా చేసామండి.
ఇవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అని చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాక మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.